హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రావినూతుల. ఈరోజు మనం పొంగల్ దానికి కాంబినేషన్గా పల్లి చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బాండీలో 1 కప్పు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే బాండీలో ఒక 10 పచ్చిమిర్చి, తరిగిన 1 ఉల్లిపాయ, తరిగిన టమాటా ముక్కలు, కాస్త నూనె వేసుకొని ఈ ముక్కలు వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే చింతపండు వేసుకోండి, మేమైతే వేయట్లేదు. తరువాత ఒక గిన్నెలో 1.5 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు వేసుకొని 3-4 సార్లు నీటితో కడిగి మంచినీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పొంగల్ని కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా కుక్కర్లో కాస్త నూనె, కాస్త నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. తరువాత ఇందులో 1 స్పూన్ మిరియాలు, 1.5 స్పూన్ల జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, మేమైతే ఇక్కడ వేయలేదు. ఇప్పుడు ఇందులో కాస్త జీడిపప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత ఏ గిన్నెతో అయితే బియ్యము పెసరపప్పు కొలుచుకున్నామో అదే గిన్నెతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. తరువాత ఇందులో రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని నీళ్లు మరిగేంత వరకు వెయిట్ చేయాలి. నీళ్లు మరిగేలోపు చట్నీ చేసేద్దాం రండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, కాస్త కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో వేయించి పెట్టుకున్న ముక్కలు వేసుకొని నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే తాలింపు వేయలేదండి, మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు. మనకి పొంగల్కి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మరుగుతున్న నీటిలో నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా బియ్యము ఉడికిన తరువాత మూత పెట్టుకొని 2 విసిల్స్ హై ఫ్లేమ్లో, 1 విసిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూడు విసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ పోయిన తరువాత మూత ఓపెన్ చేయండి. అంతేనండి, ఉదయాన్నే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ పొంగల్ పల్లి చట్నీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.